మన బాగలేక మా అమ్మ మంచం మీద ఉంటే ఆవిడ సర్వం చేసింది, టాయిలెట్తో సహా. ఒకప్పుడు అలా లేదు. నేను మార్చలా, నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, అమ్మే ఆయన మాత్రమే మార్చి నోరు మోయించాడు. సింహం కూడా కాదు, ఆమె రాక్షసి. రాక్షసి నోరు కూడా మోయించాడు ఆయన. మీరు నమ్మితే అబ్బాయి లేదు బాస్ గారు, మా ఆయన మారడు, మా అత్త ఏమన్నా చెప్పండి, మా అత్త మారదు. అసలు నీ వల్లే మారలావా? నువ్వు 24 గంటలు ఏం చెప్తున్నావు? మారదనే చెప్తున్నావు. అందుకే నా మారదు. ఈ రాత్రి మీరు నమ్మితే దేవుడు మార్చగలడు, నోరు ముయించగలడు. నా మీదకి వస్తున్నటువంటి ప్రతి నోరు ఆయన ఏం చేయగలడు? విశ్వాసము ద్వారా వాడు సింహాల నోరును కూడా మోయించగలిగారు. యేసునామములో చెప్పకూడదు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తర్వాత చదవండి బ్రదర్, మొదటిగా తర్వాత చదవండి. విశ్వాసమును బట్టి అగ్ని బలమును ఏం చేశారంటే వాళ్ళు చల్లార్చారంట. దీన్ని మొన్న కూడా చూసామన్నా. అలాగే లూకాసు వార్త 10వ అధ్యాయం ఒకసారి చదవండి బ్రదర్. 10వ అధ్యాయము 13వ వచనం చదవండి. 10వ అధ్యాయము 13వ వచనం అనుకుంటా చూస్తున్నాను నేను. 10వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి బ్రదర్. 19 చదవండి. 19 జాగ్రత్తగా చూడండి ప్రియులారా. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంచటి మీద మీకు అధికారం విశ్వసిస్తే ఇప్పుడే మీకు అధికారం వస్తుంది శత్రువు మీద. యేసునామములో చెప్పండి. కొట్టినది వందనాలు. హల్లెలూయా. ఇన్ని రోజులు శత్రువుకి మన మీద బలం ఉంది కదా. శత్రువు ఏమనుకుంటే అది చేయడానికి వాడు బలవంతుడు. కానీ ఈరోజు దేవుడు మీతో చెప్తున్నాడు, మీకు నేను అధికారం ఇస్తున్నా. ఎవరి మీద? సైతాను, పాములు, తేళ్లు నీకు ఇబ్బంది పెట్టేది ఏదైనా నువ్వు నమ్మితే దాని తలను నీ కాళ్ళ కింద చితకదొక్కే శక్తితో నింపుతాడు యేసు ప్రభు వారి యేసునామములో. అట్టి కృప ఇప్పుడే పొందుకుందురు గాక. ఇన్ని రోజులు అనారోగ్యం కింద నువ్వు నలిగిపోయావు, ఇప్పుడు అనారోగ్యము నీ కాళ్ళ కింద నలిగిపోవును గాక యేసునామములో. ఆ జబ్బుకి బలం ఉందా? నీకు బలం ఉందా? చెప్పండి, దేనికి బలం ఉంది? క్యాన్సర్ రోగంతో ఒక ఆవిడ వచ్చింది. ప్రైర్ అయిపోయాక ప్రార్థన చేయించుకున్నాడు. నాకు తెలియదు ఆమె క్యాన్సర్ అని. బలంగా ప్రార్థన చేసి నేను ఇంటికి వచ్చేసాను. నా యూట్యూబ్ ఛానల్లో పెట్టా, చూడండి ఆమె ఒకసారి. ఆవిడ నేను ఇంటికి వచ్చాక ఫోన్ చేసి నన్ను 4 ఎత్తుకొచ్చి కూర్చోబెట్టారయ్యా. చివరిలో మీరు ప్రార్థన చేసి వెళ్ళిపోయాక ఆవిడ కుర్చీలో నుంచి లేచి ఊరంతా 4 సార్లు తిప్పాడంట యేసు ప్రభు వారు ఆవిడ. హల్లెలూయా. ఆవిడకి అప్పటిదాకున్న అనారోగ్యపు క్యాన్సర్ బలం ఆమెను తొక్కేసింది, పట్టేసింది. లేవనీలా, నీరసం, నిరుత్సాహం, అనారోగ్యం. కానీ ఎప్పుడైతే దైవ బలం వెళ్ళిందో ఒక అధికారముతో యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఈ పవర్ఫుల్ వర్డ్ వెళ్ళి ఆ పవర్, ఆ అధికారానికి ఆ అనారోగ్యం లోబడి ఆమెను విడిచిపెట్టేసింది. ఆవిడ మరలా వాళ్ళ ఇంట్లో కూడికి పెట్టుకుని మమ్మల్ని పెంచేస్తున్నాము. అబద్ధాలు చెప్పడం వల్ల అధికారం ఇచ్చాడు దేవుడు మీకు అని చెప్తున్నాను. మీకు యేసునామములో నువ్వు చేతులు పెట్టి ప్రార్థన చేస్తే దయ్యాలు కూడా మారిపోతాయి యేసునామములో. ఎవరెవరిని చూసి భయపడాలా? శత్రువుకి బలం ఉంది, కానీ ఆ బలమును ఆపరేట్ చేసేది నువ్వే. హల్లెలూయా. కేంద్రం కదండి పవర్, పైన వాళ్ళంతా లీడ్ చేస్తుంటారు కదండి. వీళ్ళకున్న పవర్ అంతా వీళ్ళు లీడ్ చేయలేరు. అక్కడ సిగ్నల్ రావాలి. దేవుడు అంటున్నాడు, రిమోట్ నీ చేతిలో పెట్టాను అంటున్నాడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు మీరు చెప్పండి, దయ్యాలకి మీరు భయపడాలా, మీరు దయ్యాలకి భయపడాలా? వాటిని కంట్రోల్ చేసే శక్తి మీ చేతిలో పెట్టాడంట. నమ్మితే రాత్రి కోలరు తలుపు తీసి పెట్టుకున్నా, తలుపు మొత్తం తీసేసా. ఇప్పుడు తెలియని ప్రాంతం, అందులో అడవిలాగా ఉంటుంది. ఇక్కడ మీరెవరు ఉండరు, అందరు వెళ్ళిపోతారు హాయ్ బాయ్ అని. కుమారాన్ని వస్తాడు, కూర వేస్తాడు, వెళ్ళిపోతాడు. ఎవరు ఉండరు. మా ప్రభాకర్ ఉంటే నాతో పడుకునేవాడు. ఆయన లేడు, పరలోకంలో ప్రభుతో ఉంటున్నాడు.
అలా సెగగా ఉందనా అంటే డోర్ తీసి కూలర్ బయట పెట్టుకొని సలహా ఇచ్చి వెళ్ళిపోయారు. డోర్ తీసి తలుపు దగ్గర పెట్టారు. పెట్టినప్పటి నుంచి ఒక అనుభవం, డోర్ తీసేసాం కదా, అడివి కదా, ఏమొచ్చేస్తాయి, మంచం కూడా ఎక్కేస్తుందేమో. అప్పుడు ఏం చేశా, యేసు నామములో ఏ సర్పము ఇటు రాకూడదని ఆర్డర్ పాస్ చేశారు. అంతే, చెప్పలేదు వందనాలు. ఏం పాస్ చేశారు చెప్పండి. ఇప్పుడు సీఎం వచ్చి ఈ రోడ్డు క్లోజ్ చేయమంటే క్లోజ్ చేయాలో వద్దా? నా మంచం చుట్టూ దారులని క్లోజ్ చేశారు. అంతే, నమ్మండి. అందుకే రాత్రి బాగున్నా, ఉదయం మరలా వచ్చా, సాయంత్రం మీ దగ్గరకు వచ్చా. నేను అనుకున్న సైతాన్ని ప్రయత్నించుంటాడు, కానీ మొత్తం ఏం చేశాం మనం? అలాంటి అధికారం ఉందా కానీ యేసు నామములో. హల్లెలూయా. మీ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేయండి. యేసు నామములో ప్రభువా మీరు ఇచ్చిన అధికారంతో చెప్తున్నా, ఈ దయ్యాలు పారిపోవును గాక, అనారోగ్యాలు ఆరోగ్యంగా మార్చబడును గాక, దురాత్మలు పారిపోవును గాక, మా ఇంట్లో సమాధానం ఉండును గాక, ఈ అద్భుతం జరుగును గాక, ఈ కార్యం జరుగును గాక. మీ పవరు దేవుని పవర్, అది ఖచ్చితంగా దేవుడి కార్యాలు చేస్తారు. తర్వాత మాట చదవండి. తర్వాత విశ్వాసము ద్వారా ఖడ్గదారను తప్పించుకొనిరి. తర్వాత మాట చదవండి. బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. తర్వాత స్త్రీలు వృద్ధులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందింది. దేని ద్వారా? శూన్యమీరాల కొడుకు చనిపోతే ఇంట్లో పెట్టి తలుపేసి ఎక్కడికి వెళ్ళిందండి? ఎలీషా దగ్గరికి వెళ్ళింది నేరుగా. చనిపోయిన పిల్లోడిని పాతి పెట్టాలి కదా, ఆ కార్యక్రమం చూడకుండా ఆమె విశ్వాసం చూడండి. చనిపోయిన నా కొడుకుని యేసయ్య మరలా బ్రతికిస్తాడు. తలుపేసి తాళం వేసి దైవజనుడి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు దైవజనుడు ఆమెను చూసి బాధలో దుఃఖంలో ఉందని గమనించి గెహాజీని పంపించి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె భర్త ఆమె కొడుకు సుఖముగా ఉన్నారా అని అడగమన్నాడు. అతను వచ్చి అలా అడిగితే ఆవిడ అంటది, మేము సుఖముగా ఉన్నాము. సుఖంగా ఉన్నారా? నిజానికి చెప్పండి, ఉన్నారా? కానీ ఏం మాట్లాడుతుంది? విశ్వాసం. లేని దాన్ని ఉన్నట్టు మాట్లాడటమే విశ్వాసం. జరగని దాన్ని జరిగిపోయిందని నమ్మడమే విశ్వాసం. జరిగితే నువ్వు నమ్మేది ఏముంది కదా? చూచి నమ్మిన వారి కంటే ఈవిడ బతికాడని చెప్పడం వల్ల, బ్రతకక ముందే నా కొడుకు బాగానే ఉన్నాడని చెప్పింది. పరలోకంలో దేవుడు ఆమెను అన్నాడు. చెప్పలా? మీరు గట్టిగా చెప్పలా? హల్లెలూయా. వెంటనే దైవజనుడు ఇంటికి తీసుకొని వెళ్ళింది. అప్పుడు విషయం చెప్పింది. దైవజనుడు లోపలికి వెళ్ళాడు. చచ్చిపోయిన కొడుకు కోసం ప్రార్థన చేస్తే ఈవిడ విశ్వాసం చూసిన దేవుడు చచ్చిపోయి ప్రాణాలు కోల్పోయిన ఆ చంటి బిడ్డని మరలా బ్రతికించాడు విశ్వాసం ద్వారా. చెప్పండి కొద్ది దేవుడికి సౌండ్ పెంచిన. హల్లెలూయా. ఈ రాత్రి మీరు ఎంతమంది నమ్ముతున్నారు? సుఖంగా ఇంట్లో లేదు, అయినా సుఖంగా ఉన్నాము అనండి ఒకసారి అందరూ కూడా. భార్య భర్తల గొడవలు ఉన్నాయి, అయినా గొడవలు లేవు యేసు నామములో అని నమ్మండి. నమ్మినోడు దేవుడికి వందనాలు చెప్తారా? చెప్పరా? ముందుగానే వందనాలు చెప్తారు. ఈవిడ జరిగాక బాగున్నామనిందే, జరగక ముందే బాగున్నామనిందే. మనం ఎప్పుడు అంటాం? మనం ఎప్పుడు స్థుతి కొడుకు పెట్టుకునేది? పాస్ అవ్వాలా, నీట్లో సీట్ రావాలి, మీ ఆయనకి ప్రమోషన్ రావాలి, అప్పుడు కానీ మాకు ఒక బిర్యానీ పెట్టాం. హల్లెలూయా. ఈవిడ రాకముందే పెడుతుంది బిర్యానీ, వస్తుందని నమ్మి. హల్లెలూయా. ఏది గొప్ప విశ్వాసం? వచ్చాక పెట్టడమా, రాకముందే పెట్టడమా? వచ్చాక పెట్టడం మామూలే. రాకముందే వస్తుందని నమ్మి పెడతారే, వాళ్ళది గొప్ప విశ్వాసం. ఈ రాత్రి యేసు నామములో ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు అని చెప్పండి. ముందుగానే నన్ను మార్చినందుకు, పరిస్థితులు మార్చినందుకు వందనాలు. పౌలు శీలను చెరసాలలో వేసినప్పుడు బయటికి దేవుడు తీసుకొచ్చాక పాటలు పాడలా. ఎప్పుడు పాడారక?
లోపల వేసి చిత్తం కొట్టాక లోపల ఉండే బయటికి తీసుకొచ్చాడని నమ్మి లోపలే పాడారు, దేవుడు దిగొచ్చి బయటికి తీసుకొచ్చాడు. మనం ఎప్పుడు పాడతాం? ఎప్పుడు అక్కడ ఎప్పుడు పాడతారు? అసలు పాడతారా పాడరా? ఎప్పుడు పాడతారు? బయటికి రావాలి, పాస్ అవ్వాలి. అదేగా చెప్పాను నేను, ప్రభా నువ్వు బయటికి తీసుకొస్తే స్విచ్ కొడుకు పెట్టుకుంటా సంవత్సరం, ఒక 500 ఇచ్చుకుంటా సంవత్సరం. ఈ రాత్రి నేర్చుకోండి, ఇవ్వక ముందే అడ్వాన్స్గా మీరు వందనాలు చెప్తే అడ్వాన్స్గా కార్యాలు వస్తారు యేసునామములో. హల్లెలూయా. లాస్ట్ పాయింట్ అయిపోయింది అనుకుంటా ఈ చాప్టరు. ఇప్పుడు ఒకే ఒక మాట చెప్పి నేను ఈ రెండో సబ్జెక్ట్ని ముగిస్తాను. ప్రియులు 16 వచ్చిన చదువుతున్నాను, చూడండి. చదవండి బ్రదర్. 16 వచ్చిన, అది 36 వచ్చిన, 36 వచ్చిన చదువుతారా? మరి కొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఇంతవరకు తప్పించుకున్నోడు చూసా, విశ్వాసంతో విజయాలు చూసా. రెండో జాబితాలోకి వెళ్తున్నాము. కొంతమంది అనుభవించారు, సహించారు, భరించారు. బాధల్లోనే దేవుడు కొంతమందిని ఉంచాడు, ఉండడానికి కావాల్సిన శక్తిని ఇచ్చాడు వాళ్ళకి. హల్లెలూయా. బాధలోనే ఉన్నారు కానీ విశ్వాసాన్ని కోల్పోవాలి. చెప్పండి, ఆ మాట చెప్పండి. ఎక్కడున్నారు వాళ్ళు? తిరస్కరించబడ్డారు, కొరడా దెబ్బలు తిన్నారు, రంపములతో కోయబడ్డారు, సింహాల బోన్లోకి వేయబడ్డారు, ఖైదీలో ఉంచబడ్డారు. కానీ గమనించండి, అలా లోపలికి వెళ్ళినప్పుడు, బాధలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం కోల్పోలేదు? వాళ్ళ విశ్వాసం చూసి దేవుడు బయటికి దాలా లోపలే ఉంచి భరించే శక్తిని ఇచ్చాడు వాళ్ళకి. అదేంటయ్యా, బయటికి తీస్తే బాగుంటుంది కదయ్యా. ఏమో, బయటికి తీస్తే స్తోత్రం, లోపల వచ్చిన స్తోత్రం, ఉంచే శక్తిని ఇస్తే చాలు మనకి యేసు ప్రభువు. ఇప్పుడు పేతురు వాళ్ళ తమ్ముడు ఉన్నాడండి, యాకోబు. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో యాకోబు తలని ఏం చేశాడు? హేరోదు రాజు నరికేశాడు. బాగా సంబరపడ్డారని పేతురును కూడా పట్టుకున్నారు. కానీ పేతురు తలను తెల్లారితే తెగ నరకాలనుకున్నాడు. నరకగలిగాడా? దేవుడు ఏం చేశాడు? ఆ రాత్రి దేవదూతని పంపించి పేతురుని విడిపించాడు. కానీ దానికి ముందు రోజు యాకోబుని విడిపించాడా? యాకోబు విషయంలో అది దేవుడి చిత్తం, చంపబడాల. పేతురు విషయంలో దేవుడి చిత్తం, విడిపించబడాల. ఆయన చిత్తానికి తల వంచడమే నీకు ఆశీర్వాదము. కాదా? అవునా? చేతులెత్తి చెప్తారు కొంచెం గట్టిగా. స్తోత్రం. హల్లెలూయా. నిన్ను విడిపిస్తాడు కొన్ని సమయాల్లో ఇరికిస్తాడు. విడిపించడము విజయమే, ఇరికించడం కూడా. విడిపించడాన్ని ఎంతగా తీసుకుంటావో ఇరికించినప్పుడు కూడా అంతగా తీసుకుంటే నీ ద్వారా దేవుడు సంతోషపడతాడు. యేసునామములో. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక సందర్భాన్ని చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. స్టెఫన్ని ఎలా కొట్టి చంపారో చెప్పండి. స్టెఫను విశ్వాసం లేనోడా? అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 5వ అధ్యాయాలు రాస్తారు. విశ్వాసము, ఆత్మతో నింపబడిన వ్యక్తి స్టెఫను. కానీ దేవుడు రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు తప్పించాడా? చెప్పండి అక్క. తప్పించు. కార్యం ఎందుకు తప్పించలేదంటే, ఇతన్ని కొట్టి చంపుతున్నా కూడా సిలువలో యేసు పలికిన మాట పలికాడు. ఏ మాట తెలుసా? తండ్రి, వీరేమి చేయించున్నారు? యేసు ప్రభు లేచి నిలబడ్డాడంట స్టెఫన్ని ఆహ్వానించడానికి పరలోకంలో. చెప్పండి, కొన్ని వందనాలు తెలియజేసినందుకు వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు అద్భుతం చూడండి. అక్కడే ఉన్నాడు సౌలు, తర్వాత పౌలుగా మారిన అతను అక్కడే ఉన్నాడు. అతను స్టెఫను మరణాన్ని చూసి మారాడు. అరే, ఎవరైనా కొడితే, రాళ్ళతో కొడితే వాళ్ళు దూషిస్తారు, తప్పించుకుంటారు, ద్వేషిస్తారు. ఈ వ్యక్తి ఏంటి? అందరినీ క్షమించాడు అంటే ఈ వ్యక్తి నమ్మిన దేవుడు నిజమైన వాడేమో. అక్కడ పడింది విత్తనం సౌలుకి. ఈ వ్యక్తి మరణం సౌలుని మార్చింది. ఆ తర్వాత సౌలు పౌలుగా మారి ఈ నవ యువ సంఘాన్ని కట్టడానికి ఆయన ఎంత సేవ చేశాడో మీకు చెప్పలేదు. 14 పత్రికలు రాశాడు.
అనేక సంఘాన్ని స్థాపించాడు, అనేక మంది శిష్యుల్ని తయారు చేశాడు. ఇతను మారడానికి కారణం ఎవరక్క? స్టెఫను యొక్క మరణం అన్నాడు. మారడానికి కారణం ఎవరు? నిన్ను వాడుకొని మందనేని మార్చాలనుకున్నప్పుడు, నిన్ను వాడుకోవడంలో నీ మరణం కూడా ఒక పాత్ర అయితే, నేను చావడానికి సిద్ధం అన్నోడు చెయ్యొద్దక. అన్నోడు కూడా ఎవరైనా ఉంటే నేను రెడీ. చేతులు ఎత్తలే. ఏది భయపడుతున్నారు? ఉదయాన్నే వచ్చి సభ్యులు లేక వర్షానికి ఎత్తండి, చేయొద్దండి, బాగా ఎత్తండి. అంటే మీకు మరణం అన్ని విడిపించబడ్డమే. నీ కంప నింపబడాలి, పిండి తీసుకుని తొట్టి నింపబడాలా, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడాలి, లోపలికి వచ్చినప్పుడు దీవించబడాలా, బయటికి వెళ్ళి 500 కట్ట దొరకాల, లోపల రాని 1000 రూపాయలు కట్ట దొరకాల. అప్పుడు ఆమె హల్లెలూయా అంటారా? అది ఎల్కేజీ అని చెప్పాను కదా, ఇది 10th క్లాస్. ఇది ప్రభా నా మరణం ద్వారా నీకు మహిమ వస్తుందంటే తీసుకో నా ప్రాణం. అలాంటి వాళ్ళు కావాలి ఇప్పుడు. అల్లి చెప్పండి గట్టిగా. ప్రభా నన్ను జైల్లో పెట్టడం వల్ల నీకు మహిమ వస్తుందంటే పెట్టు జైల్లో. నేను జైల్లో కూడా నిన్ను స్తుతిస్తా యేసు నామములో. నేను బాధపడడం వల్లే కొంతమంది మారుతారు, నీ నామానికి మహిమ వస్తుంది, నా ద్వారా కార్యం జరగతుందని నువ్వు అనుకుంటే ఆ బాధల్లోకి వెళ్ళడానికి ఐ ఆమ్ రెడీ. కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. వాళ్ళకండి దేవుడు నిలబడి ఆహ్వానం పలుకుతాడండి పరలోకంలో వాళ్ళని. మీరు చెప్పండి, ఎవరు గొప్పోళ్ళు? ఆ మొదటి విశ్వాసాన్ని చూసి విజయం పొందిన వాళ్ళు గొప్పోళ్ళ? రెండవ బ్యాచ్ లో ఉండి విశ్వాసంతో బాధలు అనుభవించడానికి ఇష్టపడిన వాళ్ళు గొప్పోళ్ళు? ఎవరు గొప్పోళ్ళకి ఎంచుతారు దేవుడు అక్క? చెప్పండి, ఎవరు గొప్పోళ్ళకి ఎంచుతారక్క? నాయుడుపేట ప్రాంతంలో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను చాలాసార్లు. మా నెల్లూరు పక్కన అగస్టిస్ మిలినస్ మైలస్ అంటారు ఆయన్ని. ఆయన ఫార్నరు ఆడ సేవ చేయడానికి వచ్చారు. ఆయన ఒక చర్చి కట్టిస్తే ఆ చర్చిలో పులిపిట్ ఇలా ఉంటుంది, ఇక్కడ ఒక సమాధి ఉంది. సరే చర్చిలో సమాధి ఏంది అనుకుని మనం వెళ్ళిపోతే పాస్టర్ గారికి ఒక రూమ్ ఇస్తారు. ఆ రూమ్లోకి వెళ్తే 2 చిన్న సమాధులు ఉంటాయి చేయి పక్కన. ఏంటి నేను అడిగితే అగస్టస్ మైలన్స్ గారు సేవ చేయడానికి వచ్చారయ్యా. ఆయన వచ్చి సేవ చేస్తున్నప్పుడు పిల్లలిద్దరికి భయంకరమైన అనారోగ్యం. వాళ్ళు ఫారినర్స్ కదా, ఇక్కడ పరిస్థితులు, ఫుడ్, వాతావరణం పడక క్షీణించిపోతే అనారోగ్యం. వాళ్ళని ఎత్తుకొని ఆయన ఫారెన్ వాళ్ళ అనారోగ్యాన్ని అనుభవించిస్తూ దేవుణ్ణి వదలకుండా సేవ చేస్తే పిల్లలిద్దరు చచ్చిపోతే వాళ్ళిద్దరు ఇటుపక్కొక్కరిని సమాధి చేసి మధ్యలో కూర్చొని ప్రార్థన చేసేవాడట. ఎంత పెద్ద భక్తులు చూడండి. ఆయన చివరికి చచ్చిపోయే లోపల గూడూరు, నాయుడుపేట, సూలూరుపేట, తాడ, శ్రీకాళహస్తి, రేణుగుంట, తిరుపతి, చిత్తూరు, పుత్తూరు 10 ప్రాంతాల్లో 10 లోత్రన్ చర్చిస్ కట్టాడు. సౌత్ ఆంధ్ర లోత్రన్ చర్చిస్ కట్టి ఈరోజు లోత్రన్ చర్చికి పితామహుడు ఆయనే. పిల్లలు మరణకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళినా కూడా విశ్వాసం కదల్చబడలేదు. వాళ్ళ మరణం ఈరోజు కొన్ని 100 మంది ఆ చర్చిల ద్వారా దీవించబడి పరలోకానికి వెళ్తున్నారు. మీరు చెప్పండి, ఆయన మరణించకుండా పిల్లల్ని కాపాడుకుని ఫారిన్ వెళ్ళిపోయింది ఎంత కార్యం జరిగేదక్క? కష్టాన్ని ఇష్టంగా భరిస్తూ విశ్వాసాన్ని కోల్పోకుండా నిలబడ్డాడు కాబట్టి ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఎంత పరిచయం చేశాడు. కష్టంలో విశ్వాసంతో నిలబడతానన్నాడు. ఏదో ఈ పాయింట్ నచ్చినట్టుగా మీకు పాపం అక్కడ చేయొచ్చు చూపించండి. కష్టంలో ఎత్తడం లేదు చేతులు అక్కడ. థ్యాంక్ యూ. ఎంతమంది అన్నోళ్ళు ఏమైనా కష్టపడతారా? ఎప్పుడు తప్పించబడుతూనే ఉండాలా? కావాలని నిన్ను దేవుడు ఇరికించడు. అవసరమును బట్టి నేను వాడుకుంటున్నప్పుడు, నిన్ను కొన్ని ఇబ్బందులు గుండా తీసుకెళ్తున్నప్పుడు భరించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జార్జ్ ముల్లర్ ఎంతమందికి తెలుసు? జార్జ్ ముల్లర్ గురించి ఎంతమంది విన్నారు? ముగిస్తున్నా. విశ్వాస వీరుడు జార్జ్ ముల్లర్ గారు అనాథాశ్రమం పెట్టి పేద ప్రజలకి ఆయన సేవ చేశారు. ఆయన ఇండియాలో సేవ చేయాలని ఆశ ఆయనకి. వాళ్ళ పిల్లల్ని అడిగాడంట,
నేను ఇండియాలో ఏమైనా చేయాలనుకుంటానంటే, పిల్లలందరూ నిలబడి మేము టిఫిన్ మానేయమంటారా, లంచ్ మానేయమంటారా, డిన్నర్ మానేయమంటారా, ఆ వచ్చిన డబ్బులు మీరు తీసుకొని ఇండియాలో సేవ చేయండి అన్నారంట చిన్నపిల్లలు. ఆ డబ్బుతో GDM గోదావరి డెల్టా మిషన్ స్థాపించారు. ఆ మిషన్, ఆ పరిచయ ద్వారా మన కీర్తిశేషులు LEF ప్రారంభికులు దానియేలయ్య గారి వాళ్ళ నాన్నగారు మారారంట. చెప్పండి, గట్టి చెప్పండి. ఆ పరిచయ ద్వారా ఎవరు మారారు? LEF దానియేలయ్య గారి నాన్నగారు మారితే, ఆ నాన్నగారు దానియేలయ్య గారికి సువార్త చెప్తే, ఆ దానియేలయ్య గారు మద్రాసు పట్టణంలో LEF స్థాపించి ఇప్పుడు 50 దేశాల్లో LEF పరిచర్యలు జరిగిస్తున్నారు. చెప్పండి, కొట్టడానికి మీరు ఎవరు? హల్లెలూయా చెప్తున్నారు మరొకసారి, హల్లెలూయా. ఒక్క వ్యక్తి త్యాగం చేసి ఇండియాకు వస్తే, ఆ ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు 50 దేశాల్లో సువార్త జరిగేటట్టు ఆయన కృపనిచ్చాడు. ఆ ఒక్క వ్యక్తి నువ్వే అవుదువుగాక. ఆ త్యాగపూరితమైన పరిచర్య చేసేవాడుగా మీరు నేను మార్చబడుదుముగాక. పౌలు ఏం చేశాడు? తల చెప్పండి, అక్కడ పౌలుకి ఏం జరిగింది? శిరచ్ఛేదనం జరిగింది. మరి దేవుడు తప్పించవచ్చు కదనా? పౌలు ఎంత గొప్పవాడు, ఎంత విశ్వాసవీరుడు, ఎంత భక్తిపరుడు. అలాంటి పౌలుకి ఎందుకు శిరచ్ఛేదనం జరిగింది? కొన్ని దేవుడు అనుమతిస్తాడు. శిరచ్ఛేదనాన్ని కూడా ఆనందంగా అనుభవించడానికి ఇష్టపడ్డాడు ఆ విశ్వాసవీరుడు యేసునామములో. హల్లెలూయా. అలాంటి వాడు అల్లి చెప్పండి, లేదా స్తోత్రం అని చెప్పండి. నాకు ఈ రాత్రి నేను నిలబడతాను, అయ్యారు చేతి చూపించాడు నాకు కొంచెం. దేవుడు నన్ను వాడుకోవడానికి, మరణకరమైన పరిస్థితులు వాడుకోవడానికి నన్ను అనుమతిస్తే నేను ఆనందంగా వెళ్తా. కానీ దేవుడి మీద విశ్వాసాన్ని మాత్రము, మీకు ఇక్కడ ఏమైనా మిస్ అయితే పరలోకంలో మిస్ అయ్యేది బాగుంటుంది. మిమ్మల్ని చూసి సంతోషపడతాను. లాస్ట్ పాయింట్, యేసు ప్రభుని ఏం చేశారు చెప్పండి? చెప్పండి అక్క, బాగా చెప్పండి, అందరూ చెప్పండి. యేసు ప్రభు విశ్వాసం లేదా? తండ్రి నమ్మడా? మరి యేసు ప్రభుని దేవుడు తప్పించాడా? తప్పించుంటే మనందరం పరలోకానికి వెళ్ళేవాళ్ళమా? ఆయన మరణం మనకి జీవం అయ్యింది. మరి మీరు కూడా సిలువెక్కి మరణించాల్సి వస్తే మరణించరా? మీరు ఇష్టపడితే మీ కుటుంబంతో పాటు కొన్ని వందల కుటుంబాన్ని మీ మరణం ద్వారా పరలోకానికి చేరుస్తాడు యేసునామములో. మీ గాయాల వల్ల కొన్ని వందల మందికి స్వస్థత వస్తుంది. మీరు ఓర్చుకోవడం వల్ల, సహించడం వల్ల, భరించడం వల్ల కొన్ని వేల మంది మార్పు చెందుతారు యేసునామములో. చెప్పకూడదు, దేవుడి వందనాలు. అటువంటి 10th క్లాస్కి మీరు వచ్చుదురు గాక. LKG ఏం చెప్పండి? LKG UKG ఏం చెప్పండి? విజయం. 10వ తరగతి ఏం చెప్పండి? ఓర్చుకోవాలి. కానీ విశ్వాసము, వాళ్ళని బాధించారు, శోధించారు, వేధించారు, చెరసాల్లో వేశారు, పిడిగుద్దులు గుచ్చారు, రాళ్లతో వచ్చారు, ఎన్ని బాధలను పెట్టారు. కానీ ఎవరు మొదలు రావాడు? దేవుడు మొదలు. ఇది 2వ బ్యాచ్. రేపు లాస్ట్ బ్యాచ్ ఉదయం చెప్పి నేను బయలుదేరుతాను. ఎంతమంది దేవుడు మాట్లాడాడు మీతో? చేయి చూపిస్తారా? నిజంగా దేవుడు మీతో మాట్లాడాడా, మాట్లాడలేదా? హల్లెలూయా. లేచి నిలబడి చిన్న ప్రార్థన చేస్తాను మీకోసం. ఎవరికైనా వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలన్నా కూడా నేను చేస్తా. ఈ రాత్రి ఈ ప్రేయర్ అయిపోయాక మీరు ఎవరికైనా ప్రార్థన చేయించుకోండి. చివరి ప్రార్థన, చిన్న ప్రార్థన చేస్తాను. నమ్మినోళ్ళు మీ గుండెల మీద చేయి వేసుకోండి. ప్రభువా, నిజమే, నేను ఎంతకాలం తప్పించు తప్పించు తప్పించు, బాగు చేయి, బలపరచు, మంచిదే, నీ చిత్తమైతే బాగు చేస్తాను. ఒకవేళ నేను అనారోగ్యంలో ఉండడమే నీ చిత్తమైతే, ఒకవేళ నేను బాధలు పడడమే నీ చిత్తమైతే, ఆ బాధ వెనక ఎంతో ఆశీర్వాదం నువ్వు దాచిపెట్టావు. యేసయ్య దెబ్బలు పొందాడు, యేసయ్య గాయపరచబడ్డాడు, యేసయ్య శరీరము నలగొట్టబడింది. నువ్వు తప్పించలేవా? తప్పించగలవు, కానీ రక్షణ భాగ్యం కోల్పోతాం మేము. అలాగే నాకు కూడా కొన్ని బాధలు గుండా నేను వెళ్ళాలి, భరించాలి. విశ్వాసంతో వాటిని సహించుదునుగాక. నేను తిరగబడకూడదు, వద్దనకూడదు.
అలా తిరగబడితే, వద్దనుకుంటే నా ద్వారా జరగాల్సిన రక్షణ భాగ్యం, కార్యం అది నేను కోల్పోతాను ప్రభువా. నేను నిలబడే కృప దయచేయండి. ఆఫీసులో కొన్ని ఇబ్బందుల్లో నువ్వు నన్ను పెట్టేవేమో, ఆ ఇబ్బందుల్లో నేను ఉందునుగాక. నేను నమ్ముతున్నా, నీ చిత్తమైతే విడిపిస్తావు. నీ చిత్తము ఇబ్బందుల్లో ఉండడమే అయితే, అక్కడ ఉండడం వల్ల నేను బాగుపడతానని నువ్వు అనుకుంటే, అక్కడ ఉండే శక్తిని బట్టి నాకు చాలు. అడగండి అక్క, దేవుడు ఇస్తాడు మీకు ఆ శక్తిని. అట్టి కృపను ప్రభు మీకు ఇస్తాడు. అందరూ అడగండి దయచేసి, ప్రభు సహాయం దయచేయండి. ప్రేమ కలిగిన తండ్రి, ఈ రాత్రి రెండవ గుంపులోకి ఎంతమంది వస్తున్నారు, రెండవ గుంపులో ఎంతమంది ఉండడానికి ఇష్టపడుతున్నారు, వారందరికీ ఆ రెండవ గుంపులో భరించాల్సిన బాధలు, శోధనలు, శ్రమలు, చెరసాలలు కావలసిన శక్తితో నింపండి. ఎందుకంటే వాళ్ళు నమ్ముతున్నారు, ఇక్కడ దేవుడికి వచ్చాడు, తప్పకుండా దీనిని సహించే ఓపిక, శక్తి నాకు ఇస్తాడని వాళ్ళు విశ్వసిస్తున్నారు. వారి విశ్వాసాన్ని బట్టి వారికి సహాయం చేసి మీ చిత్తమును నెరవేర్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు తోడుగా ఉండను గాక. దేవుడి బాబుగా దైవస్తుని వారకులుగా మరొక మాట ప్రార్థన చేసుకున్నాం. వాక్య ఫలిత కొరకు ప్రార్థన చేసుకొని మనము ముందు సమయంలోనికి మనం వెళ్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సంగతి రామదేవ్ కుమారుడు వాక్య ఫలిత కొరకు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకున్నాం. తల్లి వచ్చి కళ్ళు మూసుకున్నటువంటి దేవానికి పరిశుద్ధుడా, పరమతండ్రి, సర్వోన్నతుడా, మహోన్నతుడా, కృపగల దేవా, యేసు క్రీస్తు ప్రభువా, మీ పాదాలకు వందనములు ప్రభువా. తండ్రి నాయన ప్రభువా, మీ దాసుని ద్వారా తండ్రి ప్రభువా మీరు మాట్లాడిన గూఢమైన మర్మాలు తండ్రి ప్రభువా మాకు వినిపించినారు. మీకు వందనములు ప్రభువా. మరి మాలో తండ్రి, నాలో మాలో ప్రభువా భరించే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారు ప్రభువా విశ్వాసం తండ్రి ప్రతి ఒక్కరు కలిగే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువా. అయ్యగారు ప్రభువా ఇంకా బహుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువా. నాయన క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మరి మీటింగ్స్ నిమిత్తమై మన కానుకలు ఎత్తబడుతూ ఉంటాయి. మరి పాట పాడుతూ ఉండగా మనం కానుకలు వేస్తూ మరి స్థలాలను మనం ప్రభు కొరకు తీసుకొస్తున్నాం. ఏది మీ సాక్ష్యము, ఏది మీ త్యాగము అనే పాట సంఖ్య 266. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను ఎలా నిర్లక్ష్యము లక్ష్యారంభు క్రైస్తవా. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, ఆపోస్తలు శిష్యులు అపనిందలు హింసలు, ఆపోస్తలు శిష్యులు అపనిందలు హింసలు, అన్నిటిని భరించిరి, అన్నిటిని భరించిరి, ఆత్మను రక్షించిరి. ఏది నీ సాక్ష్యము,
కోరిలో విస్తారము కోసేని వారెవరు కోరిలో విస్తారము కోసేని వారెవరు కొంతైన చేయగలరు కొంతైన చేయగలరు కోరిక కలిగుందువా ఏది నీ సాక్ష్యము ఏది నీ త్యాగము యేసు మాటను చాటింపని ఎలా నిర్లక్ష్యము లేచి రారమ్ము క్రైస్తవ ఏది నీ సాక్ష్యము ఏది నీ త్యాగము మంచిది, కూర్చున్నామండి. మాట ప్రార్థన చేసుకుందాం. మరి జామి గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. శ్రీరామ్ నగర్ సంఘ పెద్ద మరి జామి గారు కాంతి ప్రార్థనలో నడిపిస్తూ ఉంటారు. అందరం కూడా ఏకీభవిస్తూ మరి పరిశుద్ధుడ, ప్రేమగల దేవ, శివము కలిగినయ్య, నీ బంగారు పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నైనా యేసయ్యా నీకు వందనములైనా వ్యక్తపడిన పాలకులు నీ సేవార్థముడై కృపానుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. ఇచ్చిన ప్రతి ఒక్క కష్టమును దీవించుము, ఆశీర్వదించుమునైనా వారు చేర్చిన చేరుకుని దీవించి ఆశీర్వదించి పాలకులు సేవార్థముడే కృపానుగ్రహించమని యేసు పరిశుద్ధ నామం బట్టి అడుగుతున్నాం మా పరమ తండ్రి. మంచిది, థ్యాంక్ యూ అన్న. మరి అదేవిధంగా మరి రేపు ఉదయం 10 గంటలకు మరలా ప్రారంభించబడుతుంది. మరి 12:30 వరకు క్లోజ్ చేయబడుతుంది. దయచేసి గమనించి సమయానికి రావాలని ప్రభుత్వ మనం చేస్తూ ఉంచున్నాం. ఎందుకంటే అయ్యగారికి మరి ఇందాక చెప్పాడు కాబట్టి మరి మీరు తొందరగా రాకపోతే ఆ రైలు అన్నదంట. దయచేసి మీరందరూ కూడా తొందరగా సమయ పాలన పాటించి రావాలని ప్రభుత్వ మనం చేస్తున్నాం. మంచిది. మరి బ్రాంచ్ సంఘాల వారు కూడా మనందరూ రేపు చివరి రోజు కాబట్టి రేపు వారు కూడా అందరు రావాలని